ఏదేమైనప్పటికీ ఆవిడ విలీనాన్ని అది నాకేం పెద్ద విషయం అంటే గతంలో చిరంజీవి గారు విలీనం ఈ విలీనం అసలు పోల్చలేం. చిరంజీవి గారు నేరుగా ఒక యుద్ధం చేశారు. 79 లక్షల ఓట్లు పైచీలు తెచ్చుకున్నారు, 18 సీట్లు తెచ్చుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనేమో 18%, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లెక్కల ప్రకారం చూస్తే 22 నుంచి 23% ఓట్ని తీసుకొచ్చి తర్వాత చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఆ పోరాడేటువంటి వ్యక్తికి సహకారంగా లేకుండా సొంత వాళ్ళే కొంత ఆయన మీద ఒత్తిడి పెట్టడం, రకరకాల కారణాల రీత్యా కూడా ఆయన విలీనం చేసి కేంద్ర మంత్రి బాధ్యతలు స్వీకరించి కేంద్ర సహాయ మంత్రి కేంద్ర మంత్రిగాను ఆయన ఒక విధులని నిర్వర్తించిన గతంలో కూడా వీడియోలు చేశాను నేను. కొన్ని వేల కోట్ల రూపాయల పర్యాటక శాఖ మాత్యుల కింద, అలాగే వేస్ ఆన్ అరైవల్ లాంటివి తీసుకొచ్చి, అలాగే క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ లాంటికి ఆద్యుడి కింద ఆయన నిలబడతా, కొన్ని టూరిజం యూనివర్సిటీలు గౌహతి లాంటి చోట ఓపెన్ చేస్తా. I think I have done a video for almost like 130 issues which he have taken up as a central minister for tourism. ఆయన చేసినటువంటి అన్ని కూడా నిరూపించుకున్నటువంటి వ్యక్తి. సో ఎక్కడా కూడా ఆ పోలికి కూడా మనం పోల్చలేం. అండ్ కొంతమంది వైఎస్ఆర్ కుటుంబ అభిమానులకి వాళ్ళు చాలా రిమార్కబుల్ లీడర్స్లా కనబడతారు, కానీ దే హ్యావ్ ఆల్సో సీన్ ట్రెమెండస్ డిఫీట్స్. విజయమ్మ గారు వైజాగ్లో ఓడిపోవడం కానివ్వండి, గతంలో రాజశేఖర రెడ్డి గారు తండ్రి గారు ఓడిపోవడం కానివ్వండి, రాజారెడ్డి గారు, తర్వాత కాలంలో ఎన్నో పరిణామ క్రమంలో రకరకాల ఓటములు, షర్మిల అయితే డైరెక్ట్గా పోటీ చేయకుండా విలీనం చేయడాలు, వాళ్ళకు ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని హోల్ అండ్ సోల్గా వాళ్ళే రివైవ్ చేశారనేటువంటిది కూడా ఏదో ఒక గోబెల్స్ బ్రాండెడ్ ప్రచారం తప్ప వాళ్ళే ఓటమికి అతీతులు కాదు. సో ప్రాబబ్లీ షర్మిల ఎంట్రీతో నాకు తెలిసినంత వరకు వచ్చేటువంటి భారీ రాజకీయ ప్రకంపనలు అయితే ఏమీ ఉండవు. యథాతథంగానే టీడీపీ జనసేన పొత్తు వాళ్ళు ఇంకొంచెం స్ట్రాంగ్గా స్ట్రెంగ్తెన్గా దాన్ని వర్కౌట్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళే ప్రధాన శత్రువుల కింద, ప్రత్యర్థుల కింద జగన్మోహన్ రెడ్డికి అండ్ యాజ్ వెల్ యాజ్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంటారు. అండ్ ఆ త్రిముఖ పోటీయే ఉంటుంది. ఇంకొకరు వచ్చి దూరే అంత పొలిటికల్ గ్యాప్ అండ్ స్పేస్ ఏపీలో లేదు. అది ఇంక్లూడింగ్ బీజేపీ ఆర్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్, నేషనల్ పార్టీస్కి లార్జర్ స్కోప్ అట్లీస్ట్ ఫర్ దిస్ ఎలక్షన్, ఈ ఎలక్షన్ వరకు అయితే ఉండదు. తర్వాత ఏదైనా మంచి లీడర్షిప్ వచ్చి ఇక్కడ బండి సంజయ్ గారి నేతృత్వంలో గతంలో ఆయన రిమూవ్ చేయడానికి ముందు బీజేపీ రివైవ్ అయినట్టుగాను, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ రివైవ్ అయినట్టుగాను గ్రేట్ లీడర్స్, కమిట్మెంట్, సాక్రిఫైస్ మోటు ఉండి ఆ ఢీ కొట్టే తత్వం, ఫినాన్షియల్ మజిల్ పోగేసుకోగలిగేటువంటి పరిణితి ఉంటే ఖచ్చితంగా ఏపీలో కాంగ్రెస్ రివైవ్ అవ్వచ్చు అండ్ బీజేపీ రివైవ్ అవ్వచ్చు. కాకపోతే అంత దమ్ముగా ఢీ కొట్టి జగన్మోహన్ రెడ్డినో లేకపోతే చంద్రబాబు నాయుడునో వీళ్ళని ఢీ కొట్టి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తినో ఈ ఫోర్సెస్ని ఢీ కొట్టి నేషనల్ పార్టీ నిలబడాలంటే ఈ స్పేస్లో దాట్ టు విత్ షర్మిల నథింగ్ లార్జ్